దాదాపు ఏడాది తర్వాత టీమిండియా తరఫున పునరాగమనం చేశాడు సీనియర్ పేసర్ మొహమ్మద్ షమి. ఇంగ్లాండ్తో 3వ టీ20 సందర్భంగా భారత తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే మంగళవారం నాటి ఈ మ్యాచ్లో షమి కొత్త బంతితో ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా రాజ్కోట్ టీ20లో 3 ఓవర్లకే పరిమితమైన షమి మొత్తంగా 25 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో 4వ టీ20లో అతడికి ఆడే అవకాశం రాలేదు. షమిపై వేటు వేసిన టీమిండియా యాజమాన్యం యువతరంగం హర్షదీప్ సింగ్ని మళ్లీ వెనక్కి పిలిపించింది. ఈ నేపథ్యంలో షమి మళ్లీ తుది జట్టులోకి వస్తాడా లేదా అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్తో 5వ టీ20లో షమిని ఆడిస్తామనే సంకేతాలు ఇచ్చాడు. 4వ టీ20 జరుగుతున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ షమి బాగానే ఆడాడు. అతడు చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. వార్మప్ మ్యాచ్ల్లోనూ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు జట్టుతో చేరడం సంతోషంగా ఉంది. తదుపరి మ్యాచ్లో అతడికే ఆడే అవకాశం రావచ్చు. అయితే అప్పటికీ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము. ఏదేమైనా అతడు తిరిగి టీమిండియాలోకి రావడం బౌలింగ్ విభాగానికి సానుకూల అంశం. ఎంతో అనుభవజ్ఞుడు. తన అనుభవాలను యువ బౌలర్లతో పంచుకుంటున్నాడు. బౌలర్గా తన జ్ఞానాన్ని వాళ్లకు పంచుతున్నాడు షమి. షమి రాకతో భారత క్రికెట్ కొత్త జోష్ వచ్చింది. షమి నుంచి గొప్ప ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్నాం అని మోర్నీ మార్కెల్ చెప్పుకొచ్చాడు.